హైదరాబాద్ భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. నిన్నటి నుంచి వర్షం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. నిజాంపేటలో వరద ప్రవాహం తగ్గడంతో జనం రోడ్లపైకి వచ్చి నిత్యావసరాలను కొనుగోలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో నిజాంపేట పరిసర ప్రాంతాల్లో కాస్త రిలీఫ్ ఉంది. ఇక్కడ చాలా మంది కూడా దాతలు ముందుకొచ్చి కూడా చాలా వరకు పాల ప్యాకెట్లు కావచ్చు, తర్వాత సేమియా, ఉప్మా, చాలా ఒక ఆహార పదార్థాలు అందజేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళంతా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఇక్కడ అపార్ట్మెంట్లో కావచ్చు, చుట్టుపక్కలకు సంబంధించినటువంటి చాలామంది కొంతమందికి అందజేస్తున్న పరిస్థితి మనకు విజువల్స్లో చూడవచ్చు. చాలా వరకు కూడా ఇప్పుడిప్పుడే కాస్త వరుణదేవుడు తగ్గుముఖం పట్టడంతో కూడా చాలా వరకు కాస్త ఇక్కడ వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. చాలా వరకు కూడా బయటకు వచ్చి చాలామంది కూడా ఆహార పదార్థాలు కావచ్చు, చాలామంది బిస్కెట్ ప్యాకెట్లు కావచ్చు, చాలామందికి పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఇంత ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి చాలామంది వాటర్ ప్యాకెట్లు కావచ్చు, పాల ప్యాకెట్లు కావచ్చు మీకు అందజేస్తున్నారా? ఇక్కడ సహాయక బృందాలు మన ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వచ్చి ఫుల్ హెల్ప్ చేస్తున్నావు. భోజనానికి ఇబ్బంది లేదు, దేనికి ఇబ్బంది లేదు. కాకపోతే నిన్న మొన్న 104 వెహికల్స్ కూడా వచ్చి మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టారు. కొంచెం వాటర్ ఫ్లో మాత్రం కొంచెం తగ్గిందిలే, కానీ అయినా అపార్ట్మెంట్ సెల్లార్లలో వాటర్ ఫుల్గా ఉన్నాయి. 10 అపార్ట్మెంట్లు ఇంకా ఫుల్గా ఉన్నాయి. కొంతమంది వాళ్ళు వేరే ప్రాంతాలకు తరలిపోయిన వాళ్ళ బంధువుల ఇళ్ళకు ఉండలేక ఇంకా సెల్లార్ కరెంట్ లేక 6 రోజులు అయింది. కానీ చెరువు నుంచి వాటర్ ఫ్లో తగ్గిపోతూనే ఈ ఏరియా అనేది కరెక్ట్ అయిపోతుంది, కానీ ఆ వాటర్ ఫ్లో తగ్గే అవకాశం కనిపించట్లేదు. అది ఇప్పుడు గిట్టడి ఏం చేసినా అవ్వదండి. ఇవన్నీ ఒకప్పుడు చేసే పనులు ఇప్పుడు మన షార్ట్ టర్మ్ స్టెప్స్ ఏం తీసుకుని అవ్వదు. ఏమవుద్దంటే ఇప్పుడు చెరువు యువతల వైపు ఏముందో అంతా నీళ్ళు పుట్టేస్తుంది. ఇప్పుడు వచ్చే 10% వాటర్ ఏమొస్తుంది, అది ఆపడానికి ట్రై చేసినా 90% దెబ్బ అయిపోతుంది. సో ఎలా అనుభవించాలి, ఇప్పుడు అనుభవించాలి. బట్ ఫ్యూచర్లోని ఇలాంటి రాకుండా చూసుకోవాలి, ఆ స్టెప్ తీసుకోవాలి, అంతే. ఇంకేం చేయాలి. ఇప్పుడు అనుభవించాలి. నెక్స్ట్ 15 days ఉంటుంది. నేను చెప్తున్నా, ఇప్పుడు 1 week కాదు, వర్షం తగ్గిన 15 days దాకా మాకు ఈ బాధే ఉంటుంది. ఎప్పుడు దాకా వాటర్ లెవెల్ తగ్గదు. ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ క్రాస్ అయిపోయింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ దిగే వరకు మేము ఏం చేయలేము. ఇప్పుడు ఎగ్జిట్ పాయింట్లు ఏమున్నాయి, చెరువు ఎగ్జిట్ పాయింట్లు ప్రాపర్ లేవు. ఇప్పుడు ఆటోమేటిక్లీ వాటర్ ఓన్ క్రియేట్ చేసుకుని వెళ్ళిపోతుంది ఎగ్జిట్ పాయింట్ తప్ప మనం ఏం క్రియేట్ చేసింది. ఒకప్పుడు క్రియేట్ చేసిందంతా ఆక్యుపై అయిపోయి కవర్ అయిపోయి ఎవరికి తెలియదు వాటర్ ఎటు వెళ్ళాలనుకుని. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి బయటకు వెళ్తుందో వాటర్ దాని వే తయారు చేసుకుని పోతుంది. ఇప్పుడు ఆ పోవడంతో మీకు స్పీడ్ తక్కువ ఉంటుంది. మొన్న మేము వెళ్ళి అక్కడంతా క్లీనింగ్ చేసుకున్నాం. ఇప్పటివరకు చేయని పనులన్నీ మేము చేసాం. రాళ్ళు ఎప్పుడు ఎత్తడం, రప్పలు ఎత్తడం, ముగ్గులు లాగడం అన్నీ చేసాం. నీటిలో దిగడం ఏం మా పనులేమో మేము చేసుకుపోతున్నాం ఇటువైపు నుంచి. రైట్, మరొక మంది ఇక్కడ చాలా మంది దాతలు ఉన్నారు. వాళ్ళు బిస్కెట్ల ప్యాకెట్స్ కానీ పాల ప్యాకెట్లు అందజేస్తున్నారు. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి సహాయ కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ? నేను గత 3 రోజుల నుంచి సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నామండి రోటరీ క్లబ్ ఆఫ్ మియాపూర్ తరపున. మొదట్లో న్యూస్లో చూసినప్పుడు మాకు ఇంత ఎఫెక్ట్ అవుతుందని మాకు అర్థం కాలేదు. తర్వాత వచ్చి మేము సర్వే చేసుకొని ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉంది ఐడెంటిఫై చేసుకొని ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి కుకింగ్ చేసుకొని ఉప్మా, పూరి, ఇడ్లీ లాంటివి కుకింగ్ చేసుకొని ఇక్కడ సర్వ్ చేస్తున్నాము. బట్ మేజర్గా అడుగుతుంది ఏంటంటే మిల్క్ ప్యాకెట్స్ కూడా సప్లై చేస్తున్నాం, కానీ మేజర్గా అడుగుతుంది డ్రింకింగ్ వాటర్ ఉంటున్నాయి. మిల్క్ ఎవరో ఒకరు ఇస్తున్నారు, డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు. బట్ బాత్రూమ్కి వెళ్ళడానికి, స్నానాలు చేయడానికి వాటర్ లేవు. ట్యాంకర్స్ ద్వారా ఎవరైనా తెప్పించగలిగితే, గవర్నమెంట్ హెల్ప్ చేయగలిగితే ఇక్కడ వాళ్ళకి చాలా హెల్ప్ చేయనట్టు అవుతుందండి. వాటర్ ట్యాంకర్స్ ఆర్ మోస్ట్లీ రిక్వైర్డ్ హియర్. ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టడంతో కూడా కొంత ప్రజలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా తమ పనులు చేసుకుంటారు. మరి ఈ యొక్క ఇలాంటి పరిస్థితి ఇంకా కొంత తగ్గుముఖం పడుతూ కూడా మా యొక్క పనులు చేసుకుంటా కొంచెం వాటర్ సంబంధించి ఒక ఫైర్ ఇంజన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు అధికారులు సహకరించాలని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.